సుమన్ శెట్టి గారి గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పాలి. ఇది చాలా సీరియస్ ఇష్యూ. సుమన్ శెట్టి గారికి చాలా ఫేక్ ఓటింగ్ జరుగుతుంది అనేసి చాలా ప్రచారం అయితే జరుగుతూ ఉంది. అసలు ఒక్క విషయం చెప్పాలంటే సుమన్ శెట్టి గారికి ఎందుకు ఫేక్ ఓటింగ్ పడుతుంది? ఆయన ఏమైనా యాక్టింగ్ చేస్తున్నాడా, ఫస్ట్ నుంచి వచ్చి డ్రామాలు క్రియేట్ చేస్తున్నాడా బిగ్ బాస్ హౌస్లో, లేదంటే ఆయన మన పిఆర్ టీమ్స్ని అరేంజ్ చేసుకుని వచ్చాడా, ఎలాంటి పిఆర్ టీమ్స్ లేకుండా వచ్చాడు? ఇది 100% ప్రూఫ్. ఇది ఎందుకనేది చెప్తూ చూడండి. ఆయనకి ఇన్స్టాగ్రామ్లో జస్ట్ 10,000 మంది ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. 10,000 మంది ఫాలోవర్స్ని పెట్టుకొని ఆయన ఏ పోస్ట్ పెడితే ఎంత వైరల్ అవుతుంది? సో జరుగుతున్నదంతా కూడా ఆయన జెన్యూన్గా వేరే వాళ్ళు ఆయనకు సంబంధించిన సపోర్టింగ్ రీల్స్ పెట్టడం కానీ, సపోర్ట్ చేయడం కానీ, సపోర్టింగ్ వీడియోలు పెట్టడం కానీ చేయడం వల్లనే జరుగుతుంది. ఆయన మన గేమ్ ఆడకుండా ఉంటున్నాడా బిగ్ బాస్ హౌస్లో? నిన్న గేమ్ ఆడింది వీల్ టాస్క్లో సూపర్ ఇరగదీసి మడత పెట్టేశాడు. కామనర్స్ అందరికీ గట్టి పోటీ ఇచ్చాడు. సో ఈయనేం ఆడతాడ్రా, ఇంత చిన్నగా ఉన్నాడు, అసలు నడవడానికి ఇబ్బందిగా ఉంది అనే కంటెస్టెంట్ నుంచి ఈరోజు టఫ్ ఫైట్ ఇస్తున్నాడ్రా అనేదాకా కామనర్స్ గుండెల్లో గుబులు పుట్టించేలాగా గేమ్ ఆడాడు. సో అంత లాస్ట్ వరకు వచ్చాడు. ప్రతి దాంట్లో తన ఎఫర్ట్స్ ఇస్తున్నాడు. అరే ఏం మాట్లాడలేకపోతున్నాడు అన్న దగ్గర నుంచి చాలా నామినేషన్స్లో చాలా ఫైర్ అయిపోయి నామినేషన్ చేశాడు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఆయనకు ఫేక్ ఓటింగ్ ఎందుకు పడుతుంది? ఓటింగ్ రిజల్ట్స్ విషయానికి వస్తే మాత్రం చాలా మార్పులు జరిగినాయి, మైండ్ బ్లాక్ అయ్యే మార్పులు జరిగినాయి. సో మారిన ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎవరికి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఉంది, టాప్ పొజిషన్లో ఎవరున్నారు, అండ్ ఎలిమినేషన్ డేంజర్లోకి ఎవరు వెళ్తున్నారు. మీరు ఎలిమినేషన్ డేంజర్లోకి వెళ్తున్న కంటెస్టెంట్ని చూస్తే షాక్ అయిపోతారు నిజంగా. ఎందుకంటే నిన్నటి వరకు ఆయన టాప్ ప్లేస్లో ఉన్నాడు, ఈరోజు బాటమ్ పొజిషన్లోకి, ఆల్మోస్ట్ బాటమ్ కాదు కానీ బాటమ్ డేంజర్లోకి వచ్చాడు. సో ఓటింగ్ రిజల్ట్స్ విషయం మాట్లాడదాం. సుమన్ శెట్టి గారికి యాజ్ యూజువల్ టాప్ పొజిషన్లో ఉన్నాడు. ఆయన చాలా ఓటింగ్ పడుతూ ఉంది. ఈయనకు పడుతున్న ఓటింగ్ కూడా నిన్న నేను ఒక వీడియోలో చెప్పాను. చాలా వరకు అంటే సింపతి ఓటింగ్ పడుతుంది అని చెప్పాను. ఎస్, సింపతి ఓటింగ్ అనేది ఫేక్ ఓటింగ్ కాదు. సింపతి ఓటింగ్ అనేది ఆయన జెన్యూనిటీ నచ్చి, అరే పాపం రా, ఇంత కష్టపడుతున్నాడు కదా, చాలా ఇంత మంచోడు ఏంట్రా అనే ఒక ఒపీనియన్ తోటి వేసే ఓటింగ్ అది. ఆయన ఏమి వీక్ ప్లేయర్ కాదు, ఆల్మోస్ట్ అందరిలోకెల్లా స్ట్రాంగెస్ట్ ప్లేయరే. సో కాబట్టి సింపతి ఓటింగ్ అనేది ఏం లేదు, ఆయనకు జెన్యూన్గానే ఓటింగ్ పడుతుంది. శెట్టి గారి గురించి పెడుతున్న వీడియోలకు కానీ, సోషల్ మీడియాలో ఇంకొన్ని ఛానల్స్ పెడుతున్న వీడియోలకు కానీ బీభత్సమైన రీచ్ వస్తూ ఉంది. అంటే ఒక పాజిటివ్ వేలో సుమన్ శెట్టి గారికి ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆయనకు పడుతున్న ఓటింగ్ అయితే ఫేక్ ఓటింగ్ కాదు, జెన్యూన్ ఓటింగ్. ఇట్లే కంటిన్యూ చేసుకుంటూ పోతే కనుక నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది సుమన్ శెట్టి గారు. సో గేమ్స్ బాగా ఆడి బాగా మెప్పించగలిగితే. సో అదనమాట. నెక్స్ట్ పోతే సెకండ్ పొజిషన్లో భరణి గారు ఉన్నారు. ఈయన 24.69% ఆఫ్ ఓటింగ్ ఉంది ఈయనకి. సుమన్ శెట్టి గారికి ఏమో 40% ఓటింగ్ ఉంది. ఆల్మోస్ట్ అందరిలోకెల్లా డబుల్ పొజిషన్లో ఉన్నాడు ఆయన. ఆయనను అందుకోవడానికి కూడా కష్టమే ఈ వారం. ఒకవేళ ఏదైనా నెగిటివిటీ బీభత్సంగా జరిగితే తప్ప ఆయనకు ఓటింగ్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. మోస్ట్లీ అయితే ఇప్పుడు చాలా, సపోజ్ ఒక కంటెస్టెంట్కి 10,000 ఓట్లు ఉంటాయి, ఈయనకు 20,000 ఓట్లు ఉన్నాయి. అంటే అంత 50% ఎక్కువ ఉన్నాడు ఆయన. సో ఆయనను అందుకోవడం చాలా కష్టమే. భరణి గారికి అయితే 25%, 24 నియర్లో ఉన్నారు. సో డిమాన్ పవన్కి థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. డిమాన్ పవన్కి మరీ ఇంత ఓటింగ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయన ఫాలోవర్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్లనే మేబీ వస్తుంది ఆయనకు. సో కాకపోతే అంతో కొంత మంచి వ్యక్తి అనే పాజిటివిటీ ఉంది. కానీ ఆయన చేస్తున్న ఈ పులిహోర స్టోరీస్ చూసిన తర్వాత ఎందుకు ఈయనకు ఓటేస్తుర్రా, ఏమిటికి పోయినవరా బాబు నువ్వు, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఈ పులిహోర కాంబినేషన్ లేదురా అని అనిపిస్తుంది. ఇది మొత్తం రోత పుట్టించేలాగా ఉంది. వీళ్ళ యాటిట్యూడ్, వీళ్ళ అన్నం తినిపించుకునే విధానాలు, వాళ్ళ తోకమ్మటి పడి పోయే విధానం, రీతి ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చోవడం, కొన్ని వీడియోలు చూపిస్తుంది చూడండి మీకు. సో ఈ వీడియో చూడండి. నాకు అంత మంచి ఉంది కాబట్టి నేను మాట్లాడలేదు. అందుకే నువ్వు అంటే ఇస్తున్నా. కళ్ళు కొడుతున్నా. 2 కళ్ళలో నువ్వే ఉన్నావు, ఇంకేమడుతుంది. చూసారు కదా ఈ లవ్ ట్రాక్. అండ్ నిన్న గేమ్లో సుమన్ శెట్టి గారిని అంత హార్ష్గా మెడల్ బట్టి ఇట్ట తలకాయ మీద ఇట్ట నెట్టేసి, ప్లస్ అది వర్కౌట్ కాకపోతే కాలుతో నెచ్చి అవతల పడేసిండు. సో అది గేమ్లో పార్టే, ఓకే. సో ఫిజికల్గా హ్యాండింగ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అని స్ట్రాటజీస్ బిగ్ బాసే చెప్పాడు. కానీ సుమన్ శెట్టి గారి కింద పడిన తర్వాత కనీసం తిరిగి చూసి సారీ అని చెప్పి, లేదంటే ఇట్లా హ్యాండో లేదంటే సారీ అని చెప్పడమో ఏది చేయలేదు, ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. అక్కడ నాకు చాలా వరస్ట్గా అనిపించినాడు డిమాన్ పవన్. మరీ అంత అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ 3 ఉన్నారు. ఇక్కడ సైడ్ సుమన్ శెట్టి గారు, ఆయన కంపల్సరీగా అవుట్ అయిపోతాడు, అది వాళ్ళకు కూడా తెలుసు. కానీ అంత ఓవర్గా హ్యాండ్లింగ్ చేయడం, మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి కింద పడేయడము, నెట్టడం అనేది నాకు నచ్చలేదు పర్సనల్గా. సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.
నెక్స్ట్ పోతే ఇది షాకింగే, 4th పొజిషను. మనీష్ మర్యాద షాకింగ్ లాగా దూసుకొచ్చాడు 4th పొజిషన్కి. మాస్క్మన్ని హరీష్ని తొక్కేసి ఆయన పొజిషన్లోకి ఈయన వచ్చాడు. సో ఈయనకు 7.57% ఆఫ్ ఓటింగ్ ఉంది. సో ఎందుకు పెరిగింది అని అంటే చెప్పాను కదా, ఆల్రెడీ ఎప్పుడైతే నువ్వు ఆ నామినేషన్స్లో ఉంటావో కంటెస్టెంట్ చాలా ప్రమోషన్ చేసుకుంటూ ఉంటారు, చాలామంది దగ్గరికి వెళ్ళి ఓటింగ్ వేపిస్తూ ఉంటారు, వాళ్ళలో వాళ్ళే చాలా పిఆర్ టీమ్స్ వర్క్ చేస్తాయి. కాబట్టి డెఫినెట్గా ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియదు. కొంతమంది అగ్ని పరీక్షలో నుంచి బయటికి వెళ్ళిన కంటెస్టెంట్స్ బయట నుంచి మర్యాద మనీష్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈయనకు ఓటింగ్ పెరుగుతూ ఉంది. నెక్స్ట్ పోతే హరీష్ గారికి మాస్క్ మీద హరీష్ 7.29. వీళ్ళకి ఈ ముగ్గురికి కూడా డిమాన్ పవన్ వీళ్ళంతా కూడా ఆల్మోస్ట్ 7% ఆఫ్ ఓటింగ్లో ఉన్నారు. 0.1 0.2 అట్ట తేడా ఉంది వీళ్ళకి. ఎప్పుడైనా వీళ్ళు ఫస్ట్ పొజిషన్స్ సెకండ్ పొజిషన్ చేంజ్ అవ్వచ్చు వీళ్ళ పొజిషన్స్. సో ఈయనకైతే 7% ఉంది ఓటింగ్, 7.2% ఉంది. బాటమ్ 3లోకి వచ్చాడు ఈయన. సో బాటమ్ 3 అంటే ఆల్మోస్ట్ డేంజర్ పొజిషనే. ఇట్లాగే కంటిన్యూ చేసుకుంటా వెళ్తే కనుక నాకు ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఈ మాస్క్ మ్యాన్ దగ్గర, మాస్క్ మ్యాన్ ఏది చేసినా ఇప్పుడు తప్పైపోతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఆయన చేసిన ప్రతి ఒక్కటి కూడా ఇదంతా యాక్టింగే అని అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మంచిగా ఉండి ఇన్ని రోజులేమో అట్లా ఉంటే మరి అది రియలా ఇది రియలా అనేదాకా వస్తుంది. సో ఇది ఆయనే చేసుకున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఒపీనియన్ కలుగుతుంది, అరే మొన్నటి వరకు ఓవర్ యాక్షన్ చేసిండు, ఇప్పుడేమో సైలెంట్గా అందరితో జోకులు వేసుకుంటా ఉన్నాడు, ఫుడ్ తిన్నాడు, ఆయనకంతటా ఆయన తిన్నాడు అని చాలామందికి ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది మాస్క్ మ్యాన్ మీద. సో అది ఆ ఫైర్ని మళ్ళీ బయటికి తీసుకురావాలి కానీ ఓవర్గా అతి చేయకుండా ఎక్కడ అవసరమో అక్కడ చూపిస్తే సో మోస్ట్లీ నాకు హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉందనేది నా ఉద్దేశము. నెక్స్ట్ పోతే ఫ్లోరా సైని గారికి 6.53% ఓటింగ్ ఉంది. బాటమ్ 2nd పొజిషన్లో ఉంది ఈవిడ. సో ఈవిడ మోస్ట్లీ ఎలిమినేషన్ డేంజర్లోనే ఉంది అని చెప్పొచ్చు ఈ వారము. ఇంకొంతమంది నాకు వస్తున్న సమాచారం ఏంటంటే డబుల్ ఎలిమినేషన్ కూడా ప్లాన్ చేసేలాగా ఉన్నారు అని అంటున్నారు. సో మోస్ట్లీ చూడాలి మరి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా లేదంటే సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా. నెక్స్ట్ పోతే ప్రియా ఫ్లోరా సైని కంటే ప్రియాకి చాలా తక్కువ ఉంది. సో ఈవిడ కూడా ఎలిమినేషన్ డేంజర్లోనే ఉంది. ఎక్కువ 90% ఆఫ్ ఛాన్సెస్ ప్రియా శెట్టికి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటే 10% ఆఫ్ ఛాన్సెస్ ఫ్లోరా సైని గారికి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు బాటమ్ లీస్ట్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి. ఆల్రెడీ లాస్ట్ వీక్ జరిగిన ఎలిమినేషన్ మనం చూసినాం, అది ఓటింగ్ పరంగానే చేశారు బిగ్ బాస్ టీమ్. సో అంత జెన్యున్గా చేస్తున్నప్పుడు మ్యాక్సిమం వీళ్ళకి ఓటింగ్ ఇట్లే ఉంటే కనుక డెఫినెట్గా ప్రియా శెట్టి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది 90%. ఒక 10% చెప్పలేము. ఇంకా ఫ్లోరా సైని గారు ఎలిమినేట్ అవుతుండొచ్చు. సో అదనమాట ఇది ఓటింగ్ రిజల్ట్స్ సంబంధించిన విషయం. సుమన్ శెట్టి గారి మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.